ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహా కృపను బట్టి గత కాలమంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి డిసెంబర్ నెలలో ప్రవేశింపచేసి మరి ఈ విధంగా క్రైస్తవులైన అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు జరిగించుకుంటున్న ఈ రోజుల్లో మనము ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా కూడా ఈ క్రిస్మస్ సందేశాలను ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారం దేవుడు ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. దేవుడి వచనం దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. మరి ప్రభు అంటే పాపుల రక్షకుడిగా వచ్చాడు, రాజుల రాజుగా వచ్చినట్టుగా గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ఆయన యొక్క పరిచర్యలో ఒక పాపి రక్షణ పొందడమే కాదు, రోగి స్వస్థత పొందడమే కాదు, మరి అనేకులు పట్టిన అపవిత్రాత్మలు లేక అపవాది లేక దెయ్యములు మరి కేకలు వేసి విడిచిపోవటం అనేది కూడా యేసు పరిచర్యలో ఒక భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. లోకములో అపవాది అనేది పనిచేస్తూ ఉంది. అపవాది ఉన్నాడు లోకములో, సాతానుడు అంటాం. వాడు యొక్క క్రియలు మానవుల్ని వాడు పట్టి అనేక క్రియలు, చెడ్డ క్రియలు లేకపోతే ఎందుకు పనికిరానటువంటి విధానంలో మానవుల్ని నడిపించి నిష్ప్రయోజకులుగా చేసి బలహీనులుగా చేయటం, మరి పనికిరాని వారిగా చేయటం, దేవునికి విరుద్ధంగా మానవులను తయారు చేయటం, మోసం చేయటం. దేవుడు మనందరికీ తెలుసు, ఆదామవ్వల కాడి నుంచి ప్రజలను ఏ విధంగా మోసం చేసి దేవునికి వ్యతిరేకంగా తయారు చేసి ఈ లోకమంతటిని దేవునికి వ్యతిరేకంగా సిద్ధపరిచి పాడు చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అపవాది. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అపవాదిని ప్రభు చెప్తున్నాడు చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది అంటే సాతాను అని. సాతాను మొట్టమొదటి నుంచి పాపము చేయుచున్నాడు. సరే, అంటే మానవులకి ఆ యొక్క మానవుల్లో ప్రవేశించి మానవులకి ఆ యొక్క డిజైర్స్ అంటే పాపపు ఆశలు, ఆ చెడు ఆశలు మానవుల్లో పెట్టి అవి ఆ విధంగా మానవుణ్ణి పాపంలో పడేస్తున్నాయి అన్నమాట. పాపం అంటే ఏంటి? మనలో కలిగిన మానవుల్లో కలిగిన దురాశ. యాకోబు పత్రికలు ఉంటాయి కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. చూసారా, దురాశ మొట్టమొదట మానవులు కలిగిస్తుంది, అదే పాపానికి దారితీస్తుంది. ఆ పాపమే మరణానికి దారితీస్తుంది అన్నమాట. ఈ రకంగా అపవాది మానవుల్లో అనేక దురాశలు కలిగిస్తున్నాడు, చెడు ఆశలు కలిగిస్తున్నాడు. అది మానవులైన మనకు తెలియదు. మనం అదేదో మన మంచి ఆశలు అనుకుని వాటికి మనం బానిసలం అయిపోతుంటాం. ఆ చెడు అలవాట్లకు లోనైపోతూ ఉంటాం. తర్వాత జీవితం పాడైపోయిన తర్వాత ఎంతో బాధపడుతుంటాం. ఉదాహరణకి త్రాగుడు అనగా ఈ సిగరెట్లు, స్మోకింగు, డ్రింకింగు, లేకపోతే విపరీతంగా ఈ యొక్క సినిమాలన్నీ, రకరకాల వ్యసనములన్నీ, ఈ చెడు వ్యసనములన్నీ కూడా
ఏదైతే మానవలోకంలో చెడ్డదంటామో ఆ వ్యసనములన్నీ కూడా వాడే మానవులకి అభ్యసింపచేస్తాడు. ఈ అలవాట్లన్నీ నేర్పిస్తాడు. మానవుల్ని పాడు చేయాలి. ఏ రకంగా అయినా సరే వాళ్ళకి దురాశలు కలిగించి మానవుని పాడు చేసి దేవుని దూరం చేయాలని ఉద్దేశం. మరి అటువంటి లోకంలో అటువంటి దురాశలతో మానవ లోకంలో మానవుడు పాపిగా అయిపోయి అపవాది ద్వారా ఆ పాపక్రియలు చేస్తూ అపవాది చేతిలో పడి భయంకరమైన స్థితిలో మరి మానవుడు జీవిస్తున్నట్లుగా, అపవాది చేతిలో మానవుడు ఎంతో పతనమవుతున్నట్లుగా, పాడైపోతున్నట్లుగా, అనేక విధాలుగా చెడిపోతున్నట్లుగా చూస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో కొన్ని అపవాది క్రియలు జరగడం వల్ల వాళ్ళు ఏమైపోయారో, వాళ్ళ జీవితాలు ఎలాగ ఇదైపోయి కూడా మనం ఈ యొక్క కార్యక్రమాల్లో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలో యేసు ప్రభు కూడా అపవాది గురించి కొన్ని మాటలు ఆయన చెప్పారు. అవి కూడా మనము చదువుకుంటే మనకి వాడి యొక్క క్రియలు, వాడు ఎంతటి వాడో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 40. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. ఇక్కడ ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు దేవుని మాట వినకపోవటం వల్ల, ఆయన మాటగా సరిగా అర్థం చేసుకోకపోవడం, వారి మాట బోధ వినకుండడం వల్ల ఆయన ఏం చెప్తున్నారు చూడండి. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏం ఆశలు? దురాశలు. చూసారు, అపవాది ఇందాక నేర్చుకున్నాం, పాపము చేసేవాడు లేక దురాశలను కలిగించేవాడు. ఇప్పుడు రక్షణ పొందకముందు, ప్రభువుని ఎరక్కముందు మనం అందరం కూడా వాడే మనకు తండ్రిగా ఉన్నాడు. వాడి ఆశలే నెరవేరుస్తున్నాం. వాడు విధానంలోనే మనం పాపంలో జీవిస్తున్నాం. పాపము చేయిస్తున్నాడు అన్నమాట. మానవుల్ని పాపులుగా తయారు చేస్తున్నాడు, పాపంలో పడేస్తున్నాడు. దేవుని మాట విననివ్వకుండా మనలో అనేక దురాశలు కలిగించి తద్వారా మనల్ని పాడు చేస్తూ ఉన్నాడు అన్నమాట. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. అపవాది అంటే ఇందాక చెప్పాం కదా, సాతాన్ అని అర్థం. ఎక్కడైనా సరే అపవాది అని మాట వస్తే అది సాతాన్ అని అర్థం. మరి మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, చూసారా వాడి లక్షణం ఏంటన్నమాట, మొట్టమొదటి నుంచి కూడా నరహంతకుడు అంటే మనుషుల్ని పాడు చేసేవాడు, అది చంపేవాడు అనమాట. వాడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే మానవుల్ని చంపేయాలి, ఆత్మీయంగా చంపాలి, ఎవరు కూడా బ్రతికుండటానికి వీల్లేదు. నరహత్య. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. సరే, మాటలు కూడా ఎలాంటివి అంటే అన్ని అబద్ధాలే మాట్లాడుతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. సరే, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే జనకుడు అంటే కారకుడు అనమాట. తండ్రి లాంటి కారకుడు, అబద్ధములు ఆడించేవాడు అనమాట. మానవుల్ని అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకాలంటాం. అయితే అన్ని అబద్ధాలు ఆడింతాడు వాడు, సత్యమే పలకనివ్వడు. సరే, దేవుడు ఏమంటున్నాడు? సత్యమును పలకాలంటున్నాడు. కానీ మనలో వాడికి ఏం క్రియేట్ చేస్తాడంటే, వాడు అబద్ధాల క్రియేటర్ ఆఫ్ ఫాల్స్, చెడుగును సృష్టించేవాడు. కాబట్టి అన్ని రకాల అబద్ధాలు మనకి నేర్పించి అనేక విధాలుగా మానవుల్ని పాడు చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇది ఈ రకమైన వైఖరి లోకంలో జరుగుతూ ఉంది. ఒక రకంగా పాపం అనేది కూడా, పాపంలో పడటం కూడా వాడే కారకుడు. మనిషిగా అపవాది క్రియలు లేకుండా మనిషి మానవుడిగా ఉంటే
మంచివాడే యాక్చువల్గా. కానీ అపవాది ఎప్పుడైతే పట్టి వాడి దురాశలు మనలో కలుపుతుందో వెంటనే తప్పు చేయటం, పాపం చేయటం అనేది మానవుడికి జరిగిపోతుంది. ఆ రకంగా మానవులు పాడైపోయి చెడిపోతున్నట్లుగా చూస్తున్నాం. ఉదాహరణకి ఆ మొట్టమొదట ఆది మానవుల దగ్గరికే వాడు వెళ్ళాడు కదా, మనందరికీ తెలుసు. దేవుడు ఏమన్నాడు, తోట చెట్లలో ఉన్నటువంటి ఈ ఫలవృక్షాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు, దానిని మీరు తినవద్దు అన్నాడు. అది ఎందుకు పెట్టాడో లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ లేదా తర్వాత తినమన్నో వద్దన్నో మానన్నో మొత్తం మీద దేవుడు చెప్పింది ఏంటంటే, అంటే మానవుడు ఎలాగా టెంప్ట్ అయిపోతాడని ఆయన తెలుసు, ఇదంతా జరుగుతుందని. అయితే అక్కడ ఆ చెట్టును పెట్టి దాని ఫలవృక్షం మీరు తినకూడదు, మీరు తినుదినమన నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. అని చెప్పారు. వీళ్ళు బాగానే ఉన్నారు, అసలు దాని జోలికి వెళ్ళట్లేదు, దేవుడు చెప్పినట్టుగానే ఉంటున్నారు, మంచి ఫలాలే తింటున్నారు, ఆ చెట్టు జోలికే వెళ్ళట్లేదు, ఆశే లేదు వాళ్ళకి దాని మీద. అయితే మరి మనం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మరి అపవాది వాళ్ళ దగ్గరికి రావడం, తెలివిగా చక్కగా మాట్లాడి ఏదైతే తినవద్దన్నాడో దానిని వీళ్ళకి జ్ఞాపకం చేసి దాని విషయంలో వారిని శోధించే పట్టాడంటే, మానవులను పట్టాడంటే ఇంకా శోధించేయడనమాట, ఇంకా తినేదాకా వదలనివ్వడు. పాపపు ఆలోచన మనిషికి రావాలే కానీ ఇంకా అది ఆ పాపంలో పడేసేదాకా ఊరుకోడు. ఇంకా అది అపవాదులో ఉన్నటువంటి, అందుకే దాన్ని ఏమంటారంటే శోధించేయటం అంటారు. శోధకుడు అని కూడా ఉంది పేరు వాడికి, శోధకుడు. అపవాది మనలను పట్టితే మనల్ని శోధించేస్తాడు, ఇంకా నిలబడినవాడు. వాడి యొక్క తలంపులు, వాడి ఆలోచనలన్నీ జరిగిపోయేలాగా మనల్ని వాడేసుకుంటాడు, పడేస్తాడు, పాడు చేసేస్తాడు, ఎందుకు పనికిరాని వారిగా చేసి పడేస్తాడు. ఇది వాళ్ళలో ఉన్న లక్షణం. వాడు మన దగ్గరికి రాకుండా ఉండడమే మంచిది, కానీ వాడి విధానం మనకు లేకుండా ఉంటేనే మానవుడిగా ఉంటేనే మంచిది. కానీ వాడు ఈయన ఎవరి దగ్గరికి వచ్చాడో వాడి స్థితి అంతా పాడైపోయినట్టు. ఇక్కడ ఎప్పుడైతే వచ్చాడో, ఏదైతే తినవద్దన్నాడో దాన్ని జ్ఞాపకం చేసి అది తినేలాగా ఎంతో వాళ్ళకి బోధించేసి అనేక రకాల అబద్ధాలు చెప్పేసి, దేవుడేమో తినుదినమున నిశ్చయంగా చచ్చెదరని దేవుడు చెప్తే వీడేమంటాడంటే, మీరు చావనే చావరు, కానీ మీరు కళ్ళు తెరుస్తాయి, మీరు కళ్ళు తెరవబడతాయని దేవునికి తెలుసు, అందుకే వద్దన్నాడు. మంచి చెడ్డలు తెలిసిపోతాయని దేవుడు వద్దన్నాడు. దేవతల వలె అయిపోతారని గురించి ఆయన అలాగ మీకు చెప్పాడు అని. అది తింటే దానివల్ల వచ్చే మేలులు ఇన్ని లాభాలు ఉన్నాయి, మీరు తినకుండా అలాగే ఉంటున్నారు, అది దేవుడు అలాగ వద్దన్నాడు. కారణం ఏంటంటే మీరు అలాగ అవ్వకూడదని ఆయన ఉద్దేశం, అందు గురించి ఇలాగ అన్నాడు. ఖచ్చితంగా మీరు తింటే దేవతలు అయిపోతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అనేక రకాలుగా పడిపోవడానికి అవకాశం ఉంది. అనేకులు అధికారం దాహం కలిగి అధికారం ఇస్తానంటే వెళ్ళి పడిపోయే వాళ్ళు ఉంటారు. అలాగే స్త్రీ వ్యామోహం కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక అలాంటి సాతానుడు అతనికి ఆ స్త్రీ ఆలోచనలు పెట్టేటప్పటికి ఈజీగా పడగొట్టేస్తాడు వాడు. అలాగే భోజన ప్రియులు ఉంటారు, ఆ భోజన విషయాల్లో శోధించేసి ఆయన అలా పాడు చేస్తాడు. త్రాగుడు పెడతాడు, వ్యభిచారం పెడతాడు, దొంగతనాలు చేయిస్తాడు, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ చేయిస్తాడు. ఇలాగా ఏదైతే చేయదో దానివల్ల మానవుడు పాడవ్వాలని వాడు ఉద్దేశించి రకరకాలైనటువంటి చెడు అలవాట్లు, చెడు స్వభావమును, దురాశలు కలిగించి పాడు చేస్తాడు. అంతే కడకి ఏమైంది, శోధించబడిపోయారు. తినకూడని పండు, తినవద్దన్న పండు తినిచ్చారు. ఇంకా తప్పదు. ఇంకా ఆదమవ్వలే కాదు, అప్పటి నుంచి ఇప్పుడు ఏ మానవుడైనా అంతే.
వాడు వచ్చి శోధించాడంటే పడిపోతుంది. ఒక్క యేసు ప్రభు ఒక్కడే వాడి శోధనలో పడకుండా వాడి క్రియలను లయపరిచి జయం పొంది అపవాదిని ఓడించాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ఈ లోకంలోనే ఏ మానవుడైనా సరే అపవాదికి పడిపోవలసింది. వాడు వచ్చి శోధించాడంటే పడిపోతుంది. దేవుణ్ణే యేసు ప్రభునే శోధించాడు. అయితే ఆయన దేవుని కుమారుడు కనుక ఆ శోధనలో పడకుండా జయం పొందాడు. అపవాదిని జయించిన వాడు యేసు ఒక్కడే. కనుక దేవుని బిడ్డలారా, యేసు ఈ రకంగా అంటే ఇంకా మనం ఎక్కువ సమయం ఇందులో మనం గడపడం కాదు, కానీ ఇలాగా ఆదామూల కాండం మొదలుకొని ఇంకా బైబిల్లో అనేక చోట్ల మరి ఇలాంటి విధానం ఉంది. అలాగే రకరకాల మానించండి. ఇక సువార్త కాడికి వచ్చేటప్పటికి ఇక అపవాది క్రియలు అనేవి చాలా విస్తృతమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అనేక బలహీనతలు, అనేక వ్యాధులు, మోసం చేయడమే కాదు, బలహీనతలు పెట్టేయటం, వ్యాధులు కలగజేయటం, అండ్ మూగవారిగా చేయటం, మాట్లాడలేని వాళ్ళలాగా, ఇలాగ శరీర ఎఫెక్ట్లు కూడా మానసికంగా శోధించి మానవులను పడగొట్టేయటమే కాకుండా మానసికంగా మనిషిని పాడు చేసేవాడుగా ఉన్నాడు. శారీరక వ్యాధులు కలగజేసి మనిషిని పాడు చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఇదంతా సువార్త యేసు ప్రభు రాకముందు అదేమీ ఎవరికి అంత విధానం ఇలాంటివి కనపడలేదు. కానీ ప్రభు సువార్త వచ్చిన కాడి నుంచి కూడా అనేకమైన ఆయన సువార్తలో దెయ్యాలు పట్టినటువంటి వారు, అపవాది చేత పీడించబడుచున్నవారు అనేకులు వచ్చి బాగుపడినట్లుగా సువార్త చెప్తుంది. హల్లెలూయా. అంతకుముందు వరకు వాడి కదలికగా మనకు తెలియదు, వాడి విధానం ఏం తెలియదు, వాడి యొక్క క్రియలేంటో మనకు తెలియదు. కానీ ప్రభువు యొక్క సువార్త ప్రారంభమైనప్పుడు మాత్రం వాడు మనుషుల్ని ఏం చేసేవాడు, ఎలాంటి బలహీనతలు పెట్టేవాడు, ఏ విధంగా చేసేవాడు అనేది సువార్త ప్రారంభించినప్పుడు ఆయన పరిచర్యలో ఈ దెయ్యాలు పట్టుకున్న వారికి విడుదల కలగడం అనేది చూసి మనం అప్పటి నుంచి అర్థం చేసుకున్నాం. ఇది ఎక్కడ బోధో అని ఊరప్పుడు ఈయన ఎక్కడవాడో, ఈయనకి అధికారం ఎక్కడదో, దెయ్యాలు కూడా ఈయన మాట వల్ల వెళ్ళిపోతున్నాయి, విడుదల పొందేస్తున్నారు, బాగుపడిపోతున్నారని ప్రజలందరూ ఇది ఎక్కడ బోధో, ఇప్పుడు వరకు ఇలాంటి బోధలు వినలేదు, దెయ్యాలు వెళ్ళిపోవటం చూడలేదు, ఈ అపవాది క్రియలు లయపరచడం ఎక్కడ వినలేదు. కానీ ఈయన బోధ వల్ల అపవాది కూడా లయపరచబడుతుంది, సాతానులు కేకలేసి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి కూడా ప్రభు యొక్క పరిచర్యలో ప్రజలు చూసి ఆశ్చర్యపడేవారు. హల్లెలూయా. దాన్ని మనం చదువుకుందాం. మరి మత్తయి సువార్తలో మన మొదటి వచనంలోనే మనం ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మామూలుగా పాపులు రక్షణ పొందడమే కాదు, రోగులు స్వస్థత పొందడమే, శరీర వ్యాధులతో ఉన్న వాళ్ళు వచ్చి బాగుపడటమే కాదు, ఇక్కడ మనం ఇది కూడా ఒక ప్రత్యేకంగా చూడగలం. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అపవాది పట్టి వ్యాధులతోనో బాధల్లోనో బలహీనతలు ఏదో వ్యాధి వాళ్ళని కలగజేసి అనేకులు పాడైపోయిన వారు ఉన్నారు. చాలామంది ఆయన దగ్గరికి అనేకుల్ని తీసుకొచ్చారు. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. హల్లెలూయా. సరండి, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులెళ్లను స్వస్థపరిచెను. రోగాలతో వచ్చిన వారిని, దెయ్యాలు పట్టుకున్న వారిని కూడా ఆయన మాట వలన, మాట సెలవిచ్చేటప్పటికి దెయ్యాలు వెళ్ళిపోయి రోగులు బాగుపడిపోయేవారు. కాబట్టి బిడ్డలారా, ప్రభుని అంటే మనం ఈ సువార్తలో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. పాపులు రక్షణ పొందటమే కాదు, ఆయన పరిచర్యలో రోగులు బాగు చేయటమే కాదు, దెయ్యాలు కూడా కేకలేసి వెళ్ళిపోయి. హల్లెలూయా. మరి ఇంకా మనం సమయం లేదు, కానీ అనేక చోట్ల ఇదే అంశాలు, అపవిత్రాత్మలు పట్టిన వారు అనేకులు బాగుపడటం
ప్రభు పరిచర్యలు ఆయన మాట సెలవిచ్చేటప్పటికి వాళ్ళని అపవిత్రాత్మలను గద్దించేవారు ఆయన. మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అక్కడ సేనాను దెయ్యం పట్టినటువంటి వాడు ఎంత భయంకరమైన స్థితిని అనుభవించేవాడో మనకు తెలుసు. గెరాసేనుల దేశం అన్నమాట. ఆ ఊర్లో వెళ్ళేటప్పటికి ఆయన దోణి దిగగానే ఈ సాతాను లేక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఆయనకి ఎదురుపడ్డాడు. వాడి స్థితి చాలా భయంకరమైన స్థితి. ఆ దెయ్యం పట్టడం వల్ల వాడు ఏ స్థితిలో ఉన్నాడంటే సమాధుల్లోనే ఉండేవాడు. సమాధుల్లోనే ఉంటూ ఎవ్వరు కూడా ఒకవేళ ఇంటి దగ్గర అతన్ని బంధించి ఉంచుదామని చాలాసార్లు సంకెళ్ళతో బంధించి ఇంట్లో ఉంచినా సరే ఆ సంకెళ్ళన్నీ తెంచి మళ్ళీ సమాధుల్లోకే వచ్చేసాడు. కొంతమంది చూడండి కొన్ని స్థలాల్లో బాగా నివసిస్తారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా అక్కడి నుంచి తరవటం ఎవరి తరం కాదు. అలాగే కొంతమంది ఇంట్లో ఉండమంటే ఉండరు, బయటే తిరుగుతూ ఉంటారు. అపవాది పట్టనమాట. ఇక్కడ సమాధుల్లోనే ఉన్నాడు తప్ప ఇంకా బయటికి వెళ్ళేవాడు కాదు, అంటే ఇంట్లోకి వచ్చేవాడు కాదు. ఎవడైనాను బంధించాలనుకునేవారు కానీ పలుమారు వాని కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తులుగా చేసిన గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. ఇంకా చాలాసార్లు ట్రై చేశారు కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. ఎవరు ఏం చేయలేరు. ఎవరు బాగు చేయరు. సైతాన్ని పట్టిన వాడిని ఎవడో బాగు చేయలేరు. భూత వైద్యులు అంటారు, భూత వైద్యాల ద్వారా కూడా వెళ్ళం. యేసు ప్రభువే ఆయన మాట సెలవిచ్చినప్పుడే, ఆయన గద్దించినప్పుడే అవి వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే విధంగా వెళ్ళం. అంత గొప్పవాడు ప్రభు. భూత వైద్యుల దగ్గర ఏంటంటే అవి వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడానికి అలా తగ్గినట్టుగా అక్కడ యాక్ట్ చేస్తాయి. అవి తగ్గిపోయినట్టు మనం ఏమనుకున్నాం, ఎప్పుడైతే సాతాను బలహీనతలో ఆ బాధ ఆ నొప్పులు తగ్గాయో సైతాను వెళ్ళిపోయిందని. సైతాను వెళ్ళదు, బాధలు మాత్రం తగ్గిపోతాయి. పోయిందనుకుంటున్నాం, అలా పోదు. అలా పోయేవాడు కాదు. పోతే మనం ఇంకేంటి, వాళ్ళ ద్వారానే మానవులందరూ బాగుపడిపోవచ్చు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, అపవాది అనేది నా తర్వాత అప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడే బాగుపడదు. ఇలాగ అనేకులు మనం సాక్ష్యాలు కూడా వినొచ్చు. దెయ్యాలు పట్టుకుని విడుదల. అంతేకాదు వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు, తాను రాళ్లతో గాయపరుచుకొని ఉండెను. సరే, అలాంటి స్థితిలో ఉన్నాడు. అక్కడ సమాధి దగ్గర గాయాలతో ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, మరి కేకలు వేస్తూ ఉన్నాడు. నిద్ర లేదు, ఆకలి లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఇల్లు లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు. సమాధుల్లో ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. హల్లెలూయా. యేసు దోణి దిగగానే వాడు దూరము నుండి యేసును చూచి, జరా ఎవరు చెప్పినా వినేవాడు కాదు, ఎవరు చెప్పినా మాట్లాడేవాడు కాదు. అలాంటి వాడు యేసు ప్రభుని దూరము నుండి చూచి పరుగెత్తుకుని వచ్చి ఎవరి దగ్గరికి, మన వాళ్ళ దగ్గరికి మా వాడి దగ్గర నుంచి అందరూ పరిగెట్టిపోతారు. కానీ అతను యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తారా. ప్రభువుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకనగా అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పెను. యేసు ప్రభు అపవిత్రాత్మను చూచి గద్దించగానే అపవిత్రాత్మ కేకలు వేస్తూ మరి అతన్ని పరిగెట్టుకుని వెళ్ళి నన్ను బాధపరచకమని దేవుని పేరు బాధపరుస్తున్నాడంట. ప్రభు మాట వలన ఎవరో సైతానే అందరినీ బాధపరుస్తుంది, కానీ యేసయ్య మాట వాళ్ళని బాధపరిచేలాగా ఉంది. అంతే, వెంటనే ఎప్పుడైతే గద్దించాడో మరి 6,000 సేనాదెయ్యం 6,000 దెయ్యాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అతడు స్వస్థత పొంది యేసు పాదాల వస్త్రములు ధరించుకున్నవాడే స్వస్థత పొంది యేసు పాదముల దగ్గర కూర్చుండటం జనులందరూ చూశారు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి చూడండి. అసలు కూర్చోడానికి కూర్చునేవాడు కాదు, కేకలు వేసి మౌనంగా ఉండేవాడు కాదు, వస్త్రాలు ఉంచుకునేవాడు కాదు.
ఇంట్లో ఉండేవాడు కాదు. అలాంటి వాడు ఈవేళ యేసు దగ్గరికి వచ్చిన యేసు ఆయన్ని అపవిత్రాత్మలను అతని నుండి వెళ్ళగొట్టడం వల్ల అతడు స్వస్థత పొందాడు. హల్లెలూయా. ఇలాగ ఎంతోమంది బిడ్డలారు, మనం చెప్పే సమయం లేదు కానీ దేవుని చేత మరలా చెప్దాం. మరి ఈ రకంగా యేసు ఎందుకు వచ్చాడంటే అపవిత్రాత్మ క్రియలను లయపరచడానికి, వాడి ద్వారా వచ్చే ఆ పాపపు జీవితాల నుండి, ఆ యొక్క చెడు అలవాట్ల నుండి, లేకపోతే అటువంటి పాపపు దురాశల నుండి మానవులను విడిపించి రక్షించి, ఆ బలహీనతల నుండి, వాడు పెట్టే శోధన నుండి విడిపించి మానవులను రక్షించడానికి యేసు వచ్చాడనే సంగతి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ ఈ సమయంలో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఏ సాతాను శోధనతో, బలహీనతలతో, వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ప్రభుని తెలుసుకోండి, ప్రభుని అంగీకరించండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ముడతాడు, మీకు విడుదల దొరుకుతుంది. అపవాది క్రియలన్నీ, మీలో ఉన్న అపవాది పెట్టే ఆ క్రియలు, శోధన, వ్యాధులు, బలహీనతలు ఏమున్నాయో, ఏ విధంగా మిమ్మల్ని పాడు అదంతటిని కూడా లయపరచబడతాయి, తొలగించబడతాయి, విడుదల దొరుకుతుంది. గొప్ప స్వస్థత పొందుకొని ప్రభు బిడలుగా, సాతాను విధానం కాకుండా ప్రభు బిడలుగా ఈ లోకంలో జీవించి పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప రక్షణ ప్రభు మీకు ఇచ్చి నడిపించడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభుని విశ్వసించండి, ప్రార్థించండి. ఆయన ద్వారా మీరందరూ విడుదల పొందుకొని చక్కటి మంచి స్థితిని కలిగి, మంచి జ్ఞానం, తెలివి, వివేకము కలిగి దేవుల్లో మీరు అందరూ చక్కగా సాగాలని దైవజనుడిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే మనుష్య కుమారుడు వచ్చినను రాయబడిన మాటను బట్టి, మీరు మాకు తెలియజేసిన వర్తమానం బట్టి, అవును ప్రభువా, ఈ లోకంలో అపవాది క్రియ మానవుల్లో ఎంతో జరుగుతూ ఉంది. వాడు పెట్టే దురాశల వల్ల అనేకులు పాడైపోవడం, మరి మానసికంగా లేక శారీరకంగా వ్యాధిగ్రస్తులు అయిపోవడం, ఎందుకు పనికిరాని వాడు అనేకమైన విధాలుగా బలహీనలు అయిపోవడం జరుగుతుంది. అటు వారందరినీ మీరు విడిపించి రక్షించావనే గొప్ప సత్యాన్ని మాకు తెలియజేయని వందనాలు. కాబట్టి విన్న వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఎటువంటి అపవాది శోధనలు, బలహీనతలు లేక క్రియలు, అపవాది యొక్క క్రియలు ఏమైనాతో బాధపడుతున్నట్టు అటు వారందరినీ మీరు ముట్టి ఆ క్రియలను లయపరిచి, వాడిని దూరపరిచి, వారికి విడుదలిచ్చి, స్వస్థత ఇచ్చి, చక్కటి ఆరోగ్యవంతులుగా చేసి మీరే నీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలు ఫలించడానికి సాధించి ఈ పరిచయలు ఇంకా దీవెనకరంగా, అనేకులు మేలుకరంగా మీ మహిమ కొరకు వాడుకొనమని, వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.